దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. బీజేపీలోకి గువ్వల బాలరాజును తానే పంపించారని, ఇంకొంతమంది ఎమ్మెల్యేలను కూడా పంపిస్తానని వస్తున్న ప్రచారంలో అసలు నిజం లేదని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను చివరి ఊపిరి వరకు కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టంగా చెప్పేశారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండిస్తూ అవన్నీ కేవలం దుష్ప్రచారమేనని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్ లో తనపై తప్పుడు వార్తలు రాయడానికి ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్ ను విడిచి వెళ్లే ప్రసక్తే లేదని మళ్లీ చెప్పడం ద్వారా తన నిబద్ధతను రుజువు చేశారు. గువ్వల బాలరాజును తానే పంపించారన్న ప్రచారంలో కూడా వాస్తవం లేదని రోహిత్ రెడ్డి పలు ఉదాహరణలు చూపించారు. గతంలో తనకు 100 కోట్ల కాంట్రాక్టులు, ఉన్నత పదవులు ఆఫర్ చేసినా కూడా తాను కేసీఆర్ వెంటే నిలబడ్డానని గుర్తు చేశారు. తెలంగాణను దేశంలో నెంబర్ 1 గా నిలిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చూపిన దిశలోనే తాను కదులుతున్నానని వివరించారు. గతంలో బీజేపీ తరపున వచ్చిన వారిని తాను బహిరంగంగానే ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. తనకు పదవులు, డబ్బు, ఆశలు ఉన్నవాడినైతే అప్పట్లోనే వెళ్లి ఉండేవాడినని, కానీ తాను నిజమైన సైనికుడిలా కేసీఆర్, కేటీఆర్లతో కలిసి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పూర్తిగా సన్నద్దమవుతోందని, ప్రతి నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ శక్తివంతంగా బరిలోకి దిగుతుందని రోహిత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని, ప్రజల మద్దతు తమకే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి స్థానంలోనూ బీఆర్ఎస్ విజయం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనలతో రోహిత్ రెడ్డి ఒకవైపు తన నిబద్ధతను, మరోవైపు కేసీఆర్ పట్ల తన నిస్వార్థమైన విశ్వాసాన్ని స్పష్టం చేశారు. పార్టీ మార్చే ప్రసక్తే లేదని కఠినంగా చెబుతూ బీఆర్ఎస్ పట్ల తన ఆత్మీయతను మళ్లీ బహిరంగం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయనపై వస్తున్న అన్ని రకాల ఊహాగానాలకు ముగింపు పలికారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.